అంటే ఇప్పుడు మూడు దేవాలయాలు అని చెప్పాను కదా, ఒకటేమో శివలింగం, ఇంకోటి సోమస్కందమూర్తి. చూడండి లోపల పాపం ఎట్లా అయిపోయింది మొత్తం అంతా. ఆ, అసలు నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, ఇంత అసలు గుడి ఎట్లా సముద్రంలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి. సో ఐ థింక్ ఇంకా 7 గుళ్ళు ఉన్నాయంట. చూద్దాం అవన్నీ అవి ఎప్పుడు బయటపడతాయో. వెయిటింగ్ ఫర్ ఇట్. సో మొత్తం ఎండ ఫుల్ ఉంది. ఎవరైనా వస్తే కొంచెం మంచిగా అంబ్రెల్లాతో రండి బాబు. చాలా అండి. శ్రీమాతే నమః. అందరు బాగున్నారా? సో ఈ రోజు మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ముందుకు వచ్చాము. ఇది మహాబలిపురం అనమాట. ఈ మహాబలిపురంలో ఏముంటాయి అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మనం అలా ప్యాన్ జూమ్ వేసుకోండి. అటు సైడ్ నుంచి మనకి ఎంట్రన్స్ అనమాట. అండ్ ముందే టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ 40 రూపీస్ ఉంటుంది. అదే నాన్ ఇండియన్స్ అయితే 600 రూపీస్ ఉంటుంది అనమాట. మన సందేశం వాళ్ళకి 600 రూపీస్. అండ్ ఇక్కడైతే మనకి ఆడియో టూర్ అనమాట. లైక్ ఇక్కడ స్కాన్ చేస్తే ఆడియో వస్తుంది అనమాట. సో ఎవరైనా కూడా వచ్చి చేయొచ్చు. లైక్ మనకు అంత అవసరం లేదులే అండి, మనం మెల్లగా చూసుకుని వెళ్ళిపోదాం పదండి. సో ఇది మనకి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసిన ప్రకారంగా అనమాట అండి. లైక్ ఈ మహాబలిపురంలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అని కూడా మనకి ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీకు షో టెంపుల్ అనమాట. సో మనకి బోట్స్ అన్ని ఉంటాయి. ఎవరైనా తెలుసుకోండి దగ్గర తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఆ వ్యూ అంతా చాలా బాగుంది, చూసారా ఎంత బాగుంది వ్యూ అంతా కూడా. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఏన్షియంట్ గా ఉన్నామండి. అండ్ ఇక్కడ ఏమైందంటే ఒకసారి ఈ టెంపుల్ అంతా కూడా సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ రీడెవలప్మెంట్ చేసి ఇలా ఇప్పటికి ఇలా ఉందన్నమాట. పైన వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. చూసారా ఎంత బాగుందో సినారియో అంతా కూడా. కొంచెం ఎండగా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోండి. అక్కడ బీచ్ చూడండి ఎంత బాగుందో, బీచ్ వ్యూ అండ్ ఆల్సో ఈ మొక్కల వ్యూ. యా నిజంగా మహాబలిపురం ఎన్ని రోజులు ఎందుకు వెళ్ళదా అనిపించింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది మహాబలిపురం. సో మిగతా క్లిప్స్ అన్ని కూడా మీకు ముందు చూసుకుందాం. ఓకే, వెయిట్ చేయండి. ఈ గుడి మనకి పల్లవరాజు కట్టించిన గుడి అనమాట అండి. లోపల మనకి ఒక శివాలయం, ఒక కృష్ణాలయం కూడా ఉంటుంది. శివాలయంలో ఒకటి సోమస్కందమూర్తి, ఇంకోటి మనకి లక్ష్మీదేవి సమేతంగా విష్ణుమూర్తి ఆదిశేషమి పాలించి ఉంటారనమాట ఇలా ఈ టెంపుల్ లోపల. సో ఈ టెంపుల్ లో మనకి విష్ణుమూర్తి కూడా దర్శనమిస్తారనమాట అండి. అక్కడికి వెళ్ళి మొత్తం టెంపుల్ లోపల చూద్దాము. ఎండ బాగుంది, కొంచెం స్పీడ్ నడుద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇలాంటి గుళ్ళు ఇంకా చూసారా అండి, అక్కడ గుడి కనిపిస్తుంది కదా, అలాంటి గుళ్ళు ఇక్కడ 7 గుళ్ళు సముద్రంలో ఉన్నాయంటండి. అండ్ ఆల్సో అక్కడ దగ్గర చూస్తే మనకి అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళ మీద అంతా మొత్తం ఆ రాళ్ళు బ్యాక్ సైడ్ అంట, మా వంశీ చెప్పిన వెనకాల నుంచి ఆ రాళ్ళు బ్యాక్ సైడ్ అంట మనుషాసుని మధ్య అమ్మవారి యొక్క సంహారం, అంటే ఎలా మనుషాసుని సంహరించింది అవన్నీ కూడా మనకి ఆ వెనకాల చెక్కబడి ఉన్నాయన్నమాట అండి. లోపలికి వాటర్ ఉండడం వల్ల ఎలా లేదంట. సో అంతా బయట నుంచి మనం చూద్దాము ఎలా ఉందో మొత్తం అంతా. అమ్మవారు సంహారం చేసిన అంతా కూడా అక్కడ వెనకాల చెక్కబడి ఉన్నాయన్నమాట. ఒకటే మిరాకిల్స్ కదా అసలు ఇవన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ మూమెంట్స్. సో మనకి ఏంటి వంశీ ఆ లోపల గొయ్యి ఏంటి, ఇవన్నీ ఏంటి చెప్తావా దీని గురించి ఏమైనా? అక్కడ గొయ్యలో ఉన్నటువంటి వాటర్, సముద్రంలో ఉన్న వాటర్ పూర్వం మనకి ఇప్పుడంటే అడ్వాన్స్ వెదర్ ఫోర్కాస్ట్ సిస్టమ్ వచ్చింది, కానీ అది వరకు అంత అడ్వాన్స్ ఉండేది కాదు కదా. సో ఈ గుడిలో పనిచేసే వాళ్ళు ఈ వాటర్ లెవెల్ చూసుకొని సునామీ హెచ్చరికలు ఏమైనా ఉంటే చెప్పేవాళ్ళు పబ్లిక్ కి. అలాగే అందుకు ఆ గుంత ఏర్పడింది, అలా యూజ్ చేసేవాళ్ళు దాన్ని. సో అదండి ఈ గుంత యొక్క స్టోరీ అన్నమాట. అండ్ ఆ టెంపుల్స్ ఉన్నాయి లోపల, టెంపుల్స్ కూడా ఒకసారి చూసుకుందాం. ఓకేనా? ఫుల్ నంది విగ్రహాలు ఉన్నాయి కదా, చూసారా? సో అక్కడ ఇందాక మీరు శివలింగం చూసారు కదా, మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడైతే మనకి వెనకాల విష్ణుఆలయం కనిపిస్తుంది. సో విష్ణుఆలయంకి వెళ్దామండి. నందిలను చూసి ఎలా ఉన్నారో యాక్చువల్ గా మీకు చెప్తే షాక్ అవుతారు. ఒకసారి వెనక్కి సందేశ్, ఇక్కడ నుంచి ఇంత పెద్ద గుడి మనకి సముద్రంలో మునిగిపోయింది అనమాట అండి. చూస్తున్నారా ఎంత షాకింగ్ గా ఉంది ఇక్కడ. ఇలాంటి గుడ్లు ఇంకా 7 ఉన్నాయంట. సో ఎండ బాగుంది, మనకి క్యాప్ పెట్టుకున్నా అడ్జస్ట్ అయిపోండి. ఆ లోపల మనకి చూసారా శివుడు ఎలా కనిపిస్తున్నాడు, శివలింగం అన్నమాట లోపలది. అంటే మనకి సముద్రం మునిగిపోయింది కదా, అప్పుడు
శివలింగం అలా అయిపోయింది అనమాట అండి. చూసి అంత బాధగా అనిపిస్తుందో. ఆ లోపల శివుడి విగ్రహం అలా పాడైపోయింది. లోపల మనకి విష్ణునాలు ఏంటంటే కానీ విష్ణునాలు బయట కనిపించట్లేదు. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఫ్రంట్కి వెళ్తే మనకి కనిపిస్తుంది అనుకుంటా. ఏంటి వంశీ, ఏంటి అసలు ఈ లోపల అమ్మవారు ఏంటి, ఈ సింహం ఏంటి? మనం ఇందాక అక్కడ షోర్ దగ్గర చూసాం కదా రాక్ మీద, సేమ్ దానికి మినియేచర్ మోడల్ అన్నమాట ఇది. ఓకే. సో ఇక్కడ ఈ సింహము, ఇక్కడ అమ్మవారు కూర్చున్నట్లుగా, ఇక్కడ అమ్మవారు కూర్చున్నట్లుగా, ఇక్కడేమో మహిషాసురుడి యొక్క బాడీ, వాడి తల, మొత్తం సింబాలిక్ రిప్రజెంటేషన్. మహిషాసుర మర్దిని సంబంధించి అన్ని కూడా ఈ స్క్వేర్ డబ్బాల్లో అమ్మవారిని కూర్చోబెట్టారు అనమాట. ఇట్లాగా మహిషాసుర మర్దిని అమ్మవారి ఇది. ఇలాంటివి ఇంకా బోల్డ్ కనబడితే ఇదే ఏరియాలోనే మనకు. ఇది మనకి మహిషాసురుడి తలకాయ అంట. ఇది మనకి మహిషాసురుడి తలకాయ అంట. అండ్ ఇది మనకి మహిషాసుర మర్దిని అమ్మవారు సంహారం చేసిన మినియేచర్ అంట. సో ఇది మనకి సోమస్కందమూర్తి లోపల ఉన్నది. అక్కడ వెనకాల శివలింగం చూసారు కదా, ఇది మనకి సోమస్కందమూర్తి అనమాట. అంటే ఇక్కడ 3 దేవాలయాలు అని చెప్పాను కదా, ఒకటేమో శివలింగం, ఇంకొకటి సోమస్కందమూర్తి. చూడండి లోపల పాపం ఎట్లా అయిపోయింది మొత్తం అంతా. అసలు నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, ఇంత గుడి ఎట్లా సముద్రంలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి. సో ఐ థింక్ ఇంకా 7 గుళ్ళు ఉన్నాయంట. చూద్దాం అవన్నీ అవి ఎప్పుడు బయటపడతాయో. వెయిటింగ్ ఫర్ ఇట్. సో మొత్తం ఎండ ఫుల్ ఉంది. ఎవరైనా వస్తే కొంచెం మంచిగా అంబ్రెల్లాతో రండి బాబు, చాలా ఎండ ఉంది ఇక్కడ. మహాబలిపురంలో ఇంకొక దేవాలయం అన్నమాట ఇది. అక్కడ మనం చూసాం కదా శివాలయం చూసాం కదా లోపల. ఇది మనకి రోడ్ క్రాస్ చేస్తే ఇది ఒక విష్ణు ఆలయం అనమాట. ఈ ఆలయం వచ్చేసి మనకి 108 విష్ణు ఆలయాల్లో ఒక ఆలయం అని పిలుస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ మనకి గొప్ప ఆల్వారు ఉదత్ వల్ల జన్మించారు అనమాట అండి. ఆయన ఎలా జన్మించారు అంటే విష్ణుమూర్తి గద ఒక అంశతో ఆయన జన్మించారు అనమాట. అండ్ గుడంతా చూసుకుంటే చాలా పురాతన కట్టడంగా కనిపిస్తుంది. మనకి తెలుస్తుంది కదా, ఈ గోడ వెనకాల శిల్పాలు కావచ్చు, ఈ ఫినిషింగ్ అంతా కూడా మనకి ఏన్షియన్ కల్చర్ అని చెప్పొచ్చు కదా. సో యాక్చువల్ గా ఇప్పుడు గుడ్ టైమింగ్స్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారంట. అప్పుడు చూడొచ్చు. చూసారా మొత్తం టెంపుల్ అంతా ఎట్లా ఉందో. మనకి ఆ టెంపుల్ చూసినప్పుడు శ్రీరంగం ఫీలింగ్ వస్తుంది అనమాట. శ్రీరంగంలో లోపల టెంపుల్ ఫీలింగ్ వస్తుంది. అక్కడ చూడండి నరసింహస్వామి. చెప్పాం కదా ఆల్రెడీ, నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఎలా అయితే తమిళనాడులో ఆర్కిటెక్చర్స్ ఎట్లా అలా ఉంటాయో ఇక్కడ అదే విధంగా ఉందన్నమాట. అండ్ చాలా మందికి 108 విష్ణు దేవాలయాలు అంటే ఏంటో తెలియదు కదా. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం, విష్ణు ఆలయాల గురించి. ఇది ఒక విష్ణు ఆలయం అనమాట. ఈ లోపల స్వామి మనకి ఆదిశేషుని పాలించిన విష్ణుమూర్తి కనిపిస్తూ ఉంటారు అనమాట. ఇలా మహాబలిపురంలో ఎన్నో దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయండి. ఒకవేళ కనుక మనకి టెంపుల్ ఓపెన్ చేసే ఇక్కడ ఉంటే మీకు మొత్తం టెంపుల్ లో చూసడానికి ట్రై చేస్తాము. యాక్చువల్గా వీడియోస్ అన్ని తీయకూడదు కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ కూడా షేర్ చేస్తాం అనమాట. సో ఒకసారి వచ్చి మొత్తం టెంపుల్ అంతా రౌండ్ వేసుకుందాం. ఇంకా మనం ఫుడ్ నెక్స్ట్ డే ఫుడ్కి వెళ్తాము. ఫుడ్ ఏం తింటాం అని కూడా చూపిస్తాను రండి. ఒకసారి ఇక చూసారా మనకి ఆంజనేయ స్వామి ఎట్లా ఉందో. నాకు తెలిసి గోడకే వచ్చి ఉంటుంది, దాన్ని ఫ్రేమ్ చేసి ఉంటారు అనిపిస్తుంది. చూసారా మొత్తం స్వామి ఎలా ఉందో. లోపల మనకి హనుమాన్ టెంపుల్. మన హనుమంతుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో హనుమంతుడే వచ్చేసరికి చూసారా మనకి. సో ఈ విధంగా గుడంతా ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఇస్తుంది అనమాట. అండ్ ఒకసారి నా కామెంట్ సెక్షన్ తెలియచేయండి, మీకు ఇలాగే ఇలాంటి వీడియోస్ కావాలని కామెంట్ సెక్షన్ తెలియచేయండి. బికాస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, అలా ఇంట్లోకి వచ్చి మాట్లాడేది బయటకు వచ్చి మాట్లాడేది చాలా తేడా అనిపిస్తుంది. కానీ మీకు ఒకవేళ నచ్చితే నా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్ని ఇలా కంటిన్యూ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో, కమ్ ఆన్.